రాష్ట్ర స్థాయిలో ఏపీడబ్ల్యూజే కానీ, టీయూడబ్ల్యూజే కానీ వీటి పద్ధతులు, పనితీరు వేరే. ఐజేయుకి వచ్చేసరికి వివిధ రాష్ట్రాల కూటములను కలపాలి. కలిపి వాటిని ఏకతాటిపైకి తీసుకెళ్లడం అట్లాంటి కొన్ని సమస్యలు ఉంటుంటాయి కదా! ఐజేయులో చేసినప్పుడు ఎట్లా ప్రధాన కార్యదర్శిగా గానీ, అధ్యక్షునిగా గానీ? ఐజేయు ప్రధాన కార్యదర్శిగా నేను 2011లో ఇక్కడే హైదరాబాద్‌లో జాతీయ మహాసభ జరిగింది 2011లో. అప్పుడు నేను బాధ్యతలు తీసుకున్నాను. 2018 వరకు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్‌కి దాదాపు 6.5, 7 సంవత్సరాలు సెక్రటరీ జనరల్‌గా ఉన్నాను. తర్వాత 2018లో అధ్యక్షుడిగా ఎన్నికై 1 సంవత్సరం పాటే పనిచేసినాను. ఎందుకంటే నాకు ప్రభుత్వంలో సలహాదారు పదవి రావడంతోటి నేను ఎథికల్‌గా మంచిది కాదు 2 పదవులు ఉండడం సరైంది కాదు అని భావించిన కాబట్టి నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ప్రభుత్వంలో చేరినా. అదొక 2011 నుంచి 19, 8 సంవత్సరాల పాటు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అధ్యక్షుడిగా పనిచేసిన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలేమో అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత కూడా ఈ 2 రాష్ట్రాలు సంఖ్యాపరంగా చాలా బలమైనవి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అంటే జిల్లా పత్రికలు రావడమే ఇందుకు కారణమా? లేదా జిల్లా పత్రికలు కావచ్చు, తర్వాత నెట్వర్క్ అనేది, రిపోర్టింగ్ నెట్వర్క్ అనేది ఒకప్పుడు ఎట్లా ఉండేది మీకు తెలియంది కాదు. మీరు జిల్లాల నుంచి వచ్చినారు, నేను ఒక జిల్లా కొంచెం పనిచేసిన వాడిని. అప్పట్లో ఒక స్టాఫర్ ఒకడు ఉంటే ఉండేది, మహా అయితే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక దినపత్రికకు వందల సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు. మినిమం ఒక పత్రిక, మధ్య తరహా పత్రిక కూడా కనీసం 200 మంది జర్నలిస్టులు, అంటే మండల స్థాయి, ప్రతి మండల స్థాయి, ప్రతి గ్రామ స్థాయి. ఇది కూడా ఎందుకు జరిగింది? ఈ మండల స్థాయిలో విలేకరులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ కూడా ఏపీయూడబ్ల్యూజే కారణంగానే వచ్చింది. అదే ఏపీడబ్ల్యూజే సాధించుకున్నదే అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూర్యాపేటలో మన రాష్ట్ర మహాసభ జరిగితే అక్కడ ఆయన చేత దాన్ని ఒప్పించుకున్నాం. అప్పుడు ఆయనతో చేయించింది ఒకటి ప్రెస్ అకాడమీ ఏర్పాటు, దానికి శ్రీనివాసరెడ్డి గారిని తొలి చైర్మన్ చేయాలి. మూడవది మండల జర్నలిస్టులకు, మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలి, బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. ఈ 3 తర్వాత హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా ఒక స్థలానికి సంబంధించి కూడా ఆయన అప్పుడు హామీ ఇచ్చినారు. ఇట్లా ఈ యూనియన్ అంటే ఇటీవలి కాలంలో రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు యూనియన్లను పట్టించుకోవడం లేదు, కానీ అప్పట్లో యూనియన్లను కూడా చాలా గౌరవించేవాళ్ళు. యూనియన్లో ఒక డిమాండ్ తీసుకొని పోతే వీళ్ళు ఇదేం సొంతానికి చేసుకోవడం లేదు, వీళ్ళేం స్వార్థంతో రాలేదు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా సానుకూలంగా స్పందించేవాళ్ళు, తప్పనిసరిగా సాయం చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే 5 ఏళ్ల 3 మాసాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంది. అది జర్నలిస్టులకు స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో. చాలా డిమాండ్లు సాధించుకోగలిగారు. చాలా డిమాండ్లు. నిజంగా కూడా సంఘం ఆయన చాలా స్నేహంగా ఉండేవాడు సంఘంతో. ఆయన చాలా, మనం ఏదైనా ఒక డిమాండ్ తీసుకొని పోతే తప్పనిసరి. నిజానికి ఆయనైతే మేము 2005లో ఏలూరులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు నిర్వహించి ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసినారు. అదేమిటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత అనేది లేదు. వాళ్ళ వద్దు నువ్వు అని చెప్పి రేపు ఇంకోటి పెట్టుకునే పరిస్థితి ఉన్నది. ఏమిటి చేయడం, వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, సరైన వేతనాలు లేవు అని చెప్పినప్పుడు ఆయన తనంతట తానుగా మనం చేసిన ప్రతిపాదనని చేసి ఒక డెసిగ్నేటెడ్ కోర్టు ఏర్పాటు చేయించినాడు ఆయన. అంటే మీరు ఎవరికి లేబర్ కమిషనర్ దగ్గరకో ఇంకోటి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మీరు ఫలానా పత్రికకు ఇంతకాలం పనిచేసినారనడానికి ఏ ఆధారమైనా, ఒక మనీ ఆర్డర్ స్లిప్ రసీట్ అయినా, లేకపోతే సంపాదకుడి దగ్గర నుంచో సంపాదక వర్గంలోని ఎవరి దగ్గర నుంచి అయినా ఒక లేఖ వచ్చినా, లేకపోతే ఏ విధమైన మీకు టెలెక్స్ కార్డు ఉన్నా, టెలిగ్రామ్ కార్డు ఉన్నా, ఏ విధమైన ఆధారం చిన్నదున్నా మీరు వెళ్ళి ఆ డెసిగ్నేటెడ్ కోర్టులో కేసు వేసుకోవచ్చు, నన్ను ఉద్యోగాలను తీసేసినారు అని చెప్పి. అంత పకడ్బందీ కోర్టు పెట్టినాడు ఆయన. కానీ అది ఎవరు వాడుకోలేదు. ఇప్పుడు అది అయిపోయాయి. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా అది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ
ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే ఏమవుతున్నది ఇప్పుడు మనం కూడా ఎట్లా అయిపోయిందంటే జర్నలిస్టులు కూడా ఇవాళ ఉద్యోగం పోతే వెంటనే రేపు పోయి ఇంకో చోట ఎక్కడో అంతే. చేరిపోతున్నాను తప్ప నన్ను ఎట్లా తీసేస్తావు అని పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అది పోయింది పూర్తిగా. అది అసలు వీళ్ళు ఒక ఉద్యోగంగా భావిస్తున్నా లేదా ఇక అది కూడా రకరకాలుగా ప్రశ్నార్థకమైంది. తయారైపోయింది. ప్రశ్నార్థకంగా తయారైంది. చాలా విమర్శలు వస్తూ ఉన్నవి. జర్నలిస్టులు నిజానికి వాళ్ళ మీడియా మీద ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి చూడండి మీరు. ఈ మన పెద్ద దగ్గరే కాదు, దేశంలో ఎక్కడ పోయినా కూడా జర్నలిస్టులు అనేసరికి వీళ్ళు బ్లాక్ మెయిలర్లు, లేకపోతే వీళ్ళు డబ్బులు సంపాదించడానికి వృత్తిలోకి వచ్చినారు అని విమర్శించే వాళ్ళ ఇది ఎక్కువైపోయింది కదా. అంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా? కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపు ఏమన్నా? దాదాపుగా అంతటా దేశంలో అట్లనే ఉంది. ఎక్కడ మినహాయింపు లేదు. దాదాపుగా అట్లే ఉంది. పర్టికులర్గా ఈ సోషల్ మీడియా పేరుతో, యూట్యూబర్ల పేరుతో వచ్చి కొంతమంది అందరూ అట్లుంటారని అన్నాను నేను. వృత్తిపరమైన నైపుణ్యం గలవారు, నిబద్ధత కలిగిన వాళ్ళు వచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టినా, యూట్యూబ్ ఛానల్ పెట్టినా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే స్వతంత్రంగా పాత్రికేయత అనేది బ్రతికి ఉండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి. కానీ ఆ పేరు మీద జర్నలిజం వృత్తికే మచ్చ తెచ్చే విధంగా అసత్యాలు, అర్ధసత్యాలు, లేకపోతే బ్లాక్మెయిల్ చేసే పనులు, లేదా వ్యక్తుల ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉండడము, భాష విషయంలో చాలా న్యూనతాపరమైన విధమైన ఇవి చేయడము, ఇట్లాంటి కారణాలేనేమో. అవన్నీ కూడా వృత్తిని పూర్తిగా ఒక అప్రతిష్ట పాలు చేసే. కొంతమందికి అనిపించవచ్చు సోషల్ మీడియాని విమర్శించొద్దు, సోషల్ మీడియాలో స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది, వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, కాబట్టి దాన్ని అలౌ చేయాలంటే అలౌ చేద్దాం. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అయినా, వాక్ స్వాతంత్రం అయినా ఎక్కడి వరకు? దానికి ఏం పరిమితులు ఉండవు. ప్రతి దానికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి మనం మెసులుకున్నట్టయితే ఎవరు వచ్చి మనం ప్రశ్నించే పరిస్థితి ఉండదు, ఎవరు మనం వేలు పెట్టి చూపించే పరిస్థితి ఉండదు. మేము 2005లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మనము సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఢిల్లీలో ఉంది, వారు ప్రెస్ అకాడమీ కలిసి మేము జాతీయ స్థాయిలో ఒక హైదరాబాద్లో పెద్ద సెమినార్ పెట్టినాం. దాని హెడ్లైనే ది న్యూస్ మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా. జైపాల్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు. ఈనాడు అధిపతి రామోజీరావు గారు కీనోట్ అడ్రస్ ఇచ్చినారు. తర్వాత అప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న జిఎన్ రే కానీ, ఎంజే అక్బర్ కానీ, కుల్దీప్ నయ్యర్ కానీ, రాజ్దీప్ సర్దేశాయ్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా జాతీయ స్థాయిలో పేరుగాంచిన జర్నలిస్టులంతా వచ్చి మాట్లాడినారు ఆ సదస్సులో. అందరూ చెప్పినారు, మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనను మనం నియంత్రించుకోకపోతే, స్వీయ నియంత్రణ లేకపోతే ప్రభుత్వాలు వచ్చి మన మీద నియంత్రణలు పెడతాయి, చట్టాలు తీసుకొస్తాయి, అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు అరిచి అప్పుడు బాధపడి లాభం లేదు, ముందే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, మనం గీత దాటుతున్నాం అని చెప్పినాయి. అప్పటికి ఇంకా సోషల్ మీడియా రాలే 2005 నాటికి, అప్పటికి ఇంకా పత్రికలే ఉన్నాయి, అప్పుడప్పుడే న్యూస్ ఛానల్స్ వస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లోనే అందరూ ఏకాభిప్రాయంతో చెప్పినారు ఏమిటంటే స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం పత్రికలకు, మీడియాకి. అది లేకపోతే ప్రభుత్వాలు ఇంకో వ్యవస్థ వచ్చి మనం నియంత్రించి మన నియంత్రణ కోసం చట్టాలు తీసుకొస్తే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు అని చెప్పినారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చే ఆలోచనలో ఉందనేది ఈ మధ్య ప్రచారం జరుగుతుంది. ఏమైనా చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, నేను మీకు చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో వచ్చిన ఇవన్నీ కూడా ప్రెస్ కౌన్సిల్ను నిర్వీర్యం చేసినారు. తర్వాత చట్టాలు, వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కూడా తీసేసి దాదాపు చాలా చట్టాలని రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చినారు. ఆ లేబర్ కోడ్స్లోని అందరం వస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ కావచ్చు, ఒక వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, ఒక రిక్షా పుల్లర్ కావచ్చు, ఒక కూలీ కావచ్చు, అందరికీ ఒకే రకమైన వర్తించేట్టుగా. మీరు వాళ్ళకంటే భిన్నమా అంటే మనం ఏం భిన్నం కాదు. కానీ ఏం చెప్తున్నా అంటే మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జర్నలిజానికి ఒక గౌరవం ఉండేది, జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైన ఇది చూపించేవాళ్ళు. అవన్నీ కూడా పోతున్నాయి ఇప్పుడు ఆ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగానే మన జాతీయ సంఘం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇతర సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రధానంగా
అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాలో ఏర్పాటు చేసుకున్నాయి. ఇది కూడా కొంత దురలక్షణం అనొచ్చా? ఎవరికి వాళ్ళు ఇప్పుడు అదే జరుగుతున్నది. ఒక్కొక్క రాజకీయ పార్టీ సోషల్ మీడియా తన పార్టీకో సోషల్ మీడియానే కాకుండా ఈ డిజిటల్ దీనిలో యూట్యూబ్ ఛానళ్లను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. డబ్బులిచ్చి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిస్తున్నాయి. దీంతో ఏమవుతుంది, రాజకీయ పక్షాల మధ్య వైషమ్యాలకు ఉపయోగపడే విధంగా తయారవుతున్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా. అది ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ బురద జల్లుకోవడానికి, విమర్శించుకోవడానికి, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి ఉపయోగపడుతున్నది తప్ప అది ఆరోగ్యకరమైన జర్నలిజం అయితే కాదు. అనారోగ్యకరమైన జర్నలిజాన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి అసలు దాన్ని అనొచ్చా? జర్నలిజమే అనకూడదు. రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి అనొచ్చా? రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. కొన్ని పార్టీలు కొన్ని వందల ఛానల్ నడుపుతుందట ఒక పార్టీ. వాళ్ళు నెలకు కోట్ల రూపాయల బడ్జెట్. ఇట్లా ఉంటే మరి ఆ డబ్బు తీసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారు తప్ప వ్యతిరేకంగా ఉండరు కదా. వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు ఎందుకు డబ్బు సాయం అందుతుంది? సో అందుకని పూర్తిగా పలసనైపోతున్నాం మనం. మంచిది కాదు. అయితే ఇది జర్నలిజం పేరు మీద జరుగుతున్నది కానీ ఇది జర్నలిజం కాదు అనేది నా అభిప్రాయం. నేను మొదటి నుంచి కూడా మాట అంటున్నా, చాలామంది విభేదిస్తారు నాతో. సోషల్ మీడియా అని అనకూడదు, దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ అనండి. ఓ వేదిక మీదకి వచ్చి ఎవరైనా ఏమైనా మాట్లాడిపోవచ్చు. ఇప్పుడు నేను ఒక సభ జరుగుతుంది, ఆ సభలో వేదిక మీదకి పోయి నేను ఏమైనా మాట్లాడవచ్చు. కానీ నేను ఒక బాధ్యత గల దినపత్రికలో పనిచేస్తూ ఉంటే, సంపాదకుడిగా కావచ్చు, విలేకరిగా కావచ్చు, ఇంకో పదవిలో కావచ్చు, ఆ పత్రికలో అంత బాధ్యతారహితంగా రాయలేను కదా. అట్లా ఆ తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ అనండి, మీడియా అనకండి అని చెప్తున్నాను నేను. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొచ్చి దానిలో పారబోస్తూ ఉంటే దాన్ని మీడియా అని ఎట్లా అంటారు? మీడియా అనే దానికి కొన్ని గేట్ కీపింగ్ వ్యవస్థలు ఉంటాయి. గేట్ కీపింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా గేట్లోకి ఎవడు పడతాడు చూసుకురావడానికి వీల్లేదు కదా. ఏ వార్త పడితే ఆ వార్త రావడానికి వీల్లేదు కదా పత్రికలో. ఎక్కడో దగ్గర గేట్ కీపింగ్ అనేది జరగాలి. గేట్ కీపింగ్ అంటే నియంత్రణ కాదు, అది సరైన వార్త కాదా అని చూడగలిగిన వాళ్ళు మళ్ళీ మన జర్నలిస్టులే ఉంటారు అక్కడ. అట్లా ఉండాలి. అది లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది రాసేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏ భాష పడితే ఆ భాష వాడతాం. ఇంకోటి చాలా అన్యాయమైనది ఏమిటంటే, ఇవాళ రేపు వస్తున్న కొత్త ట్రెండ్ ఇది. యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో వీటిలలో వాటిని థంబ్ నెయిల్స్ అంటున్నారు. ఆ థంబ్ నెయిల్స్కు లోపల ఉండే సమాచారానికి సంబంధం ఉండదు. సంబంధం లేకపోవడమే కాకుండా అవతలి వాళ్ళ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉండేది, వాళ్ళను అవమానించే విధంగా ఉండే థంబ్నెయిల్స్ పెడుతున్నారు. సోనియా గాంధీ గారు, వారి పట్ల రాజకీయంగా విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు, వారిని రాజకీయంగా విభేదించవచ్చు, లేదా వారిని వ్యక్తిగతంగా కూడా మీకు విభేదం ఉండొచ్చు. కానీ ఆల్ సైడ్ అండ్ డన్, ఆమె నెహ్రూ గాంధీ కుటుంబంలోంచి వచ్చింది. రాజీవ్ గాంధీ భార్య, అత్తను పోగొట్టుకున్నది, భర్తను పోగొట్టుకున్నది, త్యాగాలు చేసింది. తాను ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసింది, పివి నరసింహరావును ప్రధానమంత్రిని చేసింది. ఏం చేసినా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆమె కారణమైంది. అట్లాంటి ఆమె గురించి ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమెకు అనారోగ్యం 80 ఏళ్ళు దాదాపుగా వస్తున్నాయి. ఆమెకు అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరితే సోనియా గాంధీకి ఆ జబ్బే. అది ఎట్లా చెప్పండి, ఎంత అవమానకరమైన ఇది అది. ఆవిడకు వృద్ధాప్య కారణంగా ఏ శ్వాస సంబంధమైన వ్యాధో, లివర్ సంబంధం ఇంకేదైనా రావచ్చు, ఉండొచ్చు. కానీ నువ్వు పెడుతున్న థంబ్నెయిల్ ఏమిటి అంటే, అది చూడగానే ఏం జబ్బు సోనియా గాంధీకి అని నువ్వు సంచలనం అన్నాడు. లోపల పోయి చూడాలి. చూస్తే మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఏం కనిపించదు. ఆమెను మామూలుగా అనారోగ్యం కారణంగా ఆమె ఇప్పటికీ చాలాసార్లు ఆసుపత్రి పాలైనారు. ఇప్పుడు మళ్ళీ రాత్రి ఆమెకు బాగాలేకపోతే తీసుకుని ఆసుపత్రిలో చేర్చినారు. ఇట్లాంటివి ఉంటాయి వివరాలు అందులో. ఏమిటి చెప్పండి, ఇట్లాంటివి ఒకటి కాదు, వందల వేల ఉదాహరణలు చెప్పగలను నేను. ఇట్లాంటివి ఉండడం వల్లనే అక్రిడేషన్ కార్డు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి ఏర్పడింది అనుకుంటా. ఇప్పుడు వాళ్ళందరికీ అక్రిడేషన్లు ఎట్లా ఇస్తారు? ఒక వ్యవస్థ
ఆ వ్యవస్థలో దానికి ఇదిగా పనిచేస్తున్నప్పుడు కదా ఇట్లాంటి వాటికి వీళ్ళందరినీ జర్నలిస్టులుగా ఎట్లా పరిగణిస్తుంది? అందుకే ముఖ్యమంత్రి ఆ విషయంలో ముఖ్యమంత్రి సరే ఆయన వాడుతున్న భాష పట్ల అభ్యంతరం ఉండొచ్చు మనకు, ఆయన శాసనసభ వేదిక మీద కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు ఆయన వాడిన భాష పట్ల అభ్యంతరం ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. అది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పనితీరు, వాళ్ళ రాజకీయాలు నడుపుతున్న పద్ధతి, వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు, వాటి మీద విమర్శలు ఉంటే విమర్శలు చేయాలి. కానీ వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని భార్యనో అతని కూతురునో అతని కుటుంబ సభ్యులనో అవమానించే విధంగా మీరు వార్తలు రాస్తామంటే చూపిస్తామంటే ఎట్లా? ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఒక కేటీ రామారావు మీదనో హరీష్ రావు మీదనో ఇంకో కవిత మీదనో లేక కేసీఆర్ మీదనో వాళ్ళకు వ్యతిరేకంగా అసభ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల బాడీ షేమింగ్ దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అధ్వాన్నంగా అవమానకరంగా ఈ థంబ్నెయిల్స్ పెట్టడం లేదా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించాల్సి, అసలు మనం దాన్ని వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మనమే వ్యతిరేకించాలి అట్లాంటి వాటిని. ఇప్పుడు మీరు ఈ ఛానల్ నాది, మీరు ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు నాది, మీరు రికార్డ్ చేసినాక దీన్ని మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఏదైనా తప్పు మాట్లాడితే, పొరపాటు మాట్లాడితే, లేదా నా భాష ఏమన్నా అసభ్యకరంగా ఉంటే మీరు దాన్ని ఎడిట్ చేసుకుంటారు. ఆ బాధ్యత ఉంటుంది కదా. ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఛానల్ ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉండి ఎడిట్ చేసి వదిలిన వీడియోలోనే ముఖ్యమంత్రిని నేను హత్య చేస్తాను ఒకటితో అనిపించేంత ఇది, ముఖ్యమంత్రిని వాడరాని భాషలో అసభ్యంగా అసభ్య పదజాలను ఉపయోగించి ముఖ్యమంత్రి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు కోరుకున్నా కోరుకోకపోయినా ప్రజలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీరు దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉండి సౌలభ్యం ఉండి కూడా చేయకపోతే ఏమనుకోవాలి? మిమ్మల్ని మీరు కావాలని రెచ్చగొట్టడానికి చేస్తారు. మీ మీద ఎందుకు కేసు పెట్టొద్దు? అట్లా కేసు పెట్టి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తే వ్యతిరేకించినందుకు మనం జర్నలిస్ట్ ద్రోహులం అంటే ఎట్లా? అది వాళ్ళు జర్నలిస్టులు ఎట్లా అవుతారు? పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. అట్లా అనుకున్న అభ్యంతరం లేదండి, అట్లాంటివి పోవాలి. లేకపోతే మాత్రం ఇప్పటికే చాలా ఏమంటారు అవమానకరంగా తయారవుతున్న వృత్తి, జర్నలిజం వృత్తి మరింత అభాసు పాలు కావడానికి, మరింత అప్రతిష్ట పాలు కావడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అట్లాంటిది మనమైతే అంగీకరించకూడదు. ఈ తరం అయిపోయింది, కొత్త తరం వస్తున్నది, మీరు అంగీకరిస్తే ఏమిటి, అంగీకరించకపోతే ఏమిటి అంటే మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాల్సింది. అట్లాంటి ఇంకొక ప్రమాదకరమైన ధోరణి ఏంటంటే ఏఐ టూలు వినియోగించి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటో కానీ భాష సబ్జెక్టు మార్చేసి చాలా చాలా ప్రమాదం అండి అది. మీరు చూస్తే ఇప్పుడు మీరు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇంకోటి కానీ చాలా వచ్చినాయి ఇవన్నీ ప్లాట్ఫామ్స్. అట్లా పోతే స్త్రీల పట్ల ఎంత ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, బ్రహ్మాండం ఇంకేదవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతకు 1000 రెట్లు ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం అయితే ఇప్పుడు కనిపిస్తుంది మొదలు. అంటే ఇవాళ నేను మాట్లాడుతూ ఉంటే నా మాటల్ని మార్చి ఇవ్వచ్చు. మీకు నా మీద కోపం ఉంటే పోయి నేను మాట్లాడిన దాన్ని నా వీడియో చూపించి నా మాటలు వేరే నా గొంతుతోటే వినిపించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఇది ఇస్తున్నది. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినట్టుగా చూపించేది, వాళ్ళిద్దరు ఎన్నడూ కలుసుకుని ఉండరు, ఎవరు వాళ్ళకన్నా పరిచయం కూడా ఉండదు, వాళ్ళిద్దరిని కలిపి ఇట్లాంటివి అనేకం వస్తున్నాయి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా వీటిని వ్యతిరేకించాలి. ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ప్రభుత్వాలు చట్టాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు, ఎట్లా చేయాలి, ఎట్లా అంటే ఆచరణ ప్రధానం. ప్రజల్లో కాన్షియస్నెస్, చైతన్యం ఎట్లా తీసుకురావాలి వీటి విషయంలో. ఇవాళ ఎవరికో జరగవచ్చు, రేపు నీ కుటుంబంలోనే
ఇప్పుడు మీరు ఇవాళ చూసినట్టేది నేను ఎంత పెద్ద ప్రమాదం అంటే ఇది మన ఇళ్ళల్లో మీ ఇళ్ళల్లో కూడా ఉంటారు పిల్లలు. 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి. అవును. వాళ్ళు వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉన్నారు. వాళ్ళు వీడియోలలో మాట్లాడుతుంటారు స్నేహితులతో, లేకపోతే వీడియోలో చర్చలు జరుగుతుంటాయి, లేదా వాళ్ళు ఇంకేదో చూస్తూ ఉంటారు యూట్యూబ్లో వాటిలో. ఎంత ప్రమాదకరం ఇది! ఆ వయస్సులో వాళ్ళ మీద పడే ప్రభావం దీనివల్ల, లేదా వాళ్ళను ఉపయోగించి ఎవడైనా బయటవాడు ఏమైనా చేయడం అనేది ఇదంతా చాలా పెద్ద విపత్తు అండి ఇది. దీని గురించి ఆలోచించాలి. మనం ఏదో బ్రహ్మాండంగా టెక్నాలజీ ఇదైంది. మనకు కొంతమంది ఉంటారు రాజకీయాల్లో కూడా ఏదో టెక్నాలజీ పేర్లు 4 మాట్లాడేసి అంతా నేనే చేసిన టెక్నాలజీ నేనే తీసుకొచ్చిన అని మాట్లాడే నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి వాటిని ఎంత వీలైతే అంత జాగ్రత్తగా వాటిని ఉపయోగించాలి. ఎంత వీలైతే అంత కట్టడి జరగాలి వాటి మీద. లేకపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.